ఓటీటీలో దొరికే అదిరిపోయే థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నంబర్ 1 G5లో రీసెంట్గా రిలీజ్ అయిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్ రాక్షస. దీని ట్రాక్ రికార్డ్ చూసుకుంటే భయ్యా ఒరిజినల్ సిరీస్ సంఖ్యలు అప్పట్లో సాలిడ్ బ్లాక్ బస్టర్ అయింది. దాన్ని ఆల్రెడీ హిందీలో కూడా జాన్వర్ అనే నేమ్తో రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు మూడోసారి ముచ్చటగా కన్నుల అనేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక క్రొకడైల్ ని దించి ఆ కాన్సెప్ట్ తో ఈ సిరీస్ తీశారనమాట. స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో ఉన్న నదిలో ఒక ముసలి తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే నది ఒడ్డున ఒక శవం దొరుకుతుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కి ఆ ముసలికి అక్కడ జరుగుతున్న దారుణాలకి సంబంధం ఏంటి, అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది అనేది సిరీస్. తెలుగులో లేదు, ఓన్లీ కన్నడలో G5లో ఉంది. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ 1 అమెజాన్ ప్రైమ్లో ట్రెండ్ అవుతున్న మైండ్ బ్లాక్ అయ్యే డిస్టోపియన్ సర్వైవల్ థ్రిల్లర్ ది లాంగ్ వాక్. ఇప్పుడు ప్రైమ్లో కూడా నెంబర్ 1గా దూసుకుపోతుంది బ్రో. స్టోరీ ఏంటంటే ఫ్యూచర్ అమెరికాలో ప్రతి సంవత్సరం ది లాంగ్ వాక్ అనే ఒక డెడ్లీ రేస్ పెడతారు. ఇందులో 50 మంది కుర్రాళ్ళు పార్టిసిపేట్ చేసి గంటకి కనీసం 3 మైళ్ళ స్పీడ్తో ఆగకుండా నడుస్తూనే ఉండాలి. మామూలుగా వాకింగ్ చేస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది కదా బ్రో, కానీ ఇందులో వాకింగ్ చేస్తే చచ్చిపోతా బ్రో. అదేంటి అంటారా? చివరి వరకు బతికినోడికి కోట్లలో డబ్బు వస్తుంది. మరి ఆ కథ ఏంటి, కార్ఖానా ఏంటో తెలుసుకోవాలంటే మీరు దీన్ని పక్కగా ఇవ్వాల్సిందే భయ్యా. ఫైనల్ గా ఎవరు బతికారు ఎవరు ఏడ్చారు అనేది స్క్రీన్ మీద కిరాగా ఇవ్వించారు. చాలా డార్క్ అండ్ డిప్రెసింగ్ ఎమోషన్ కనెక్ట్ ఉంటుంది మచా. మరి ఫ్యాన్తో కలిసి వచ్చా అంటే నోట్ చూడకూడదు. ఇది తెలుగు ఆడియోలో ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, అసలు మిస్ అవ్వకండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ 1 జియో హాట్స్టార్లో సాలిడ్ కోర్ట్ రూమ్ క్రైమ్ థ్రిల్లర్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4. ఇందులో స్టోరీ ఏంటంటే మావా ఒక డాక్టర్కి పెళ్ళై భార్య ఉన్న బయట ఇంకో అమ్మాయితో పెట్టుకుంటారన్నమాట. సడన్ గా ఆ లవర్ దారుణంగా మర్డర్ అవుతుంది. మరి ఆ మర్డర్ చేసింది ఎవరు అనేది దీంట్లో మీరు చూసి తెలుసుకోవాల్సిందే మావా. క్లైమాక్స్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లేకపోయినా కానీ ఎమోషనల్ గా చాలా సాలిడ్ అండ్ లాజికల్ ఎండింగ్ ఇచ్చారు. ఎప్పటిలాగే పంకజ్ త్రిపాఠి తనదైన కామెడీ టైమింగ్ కోర్ట్ రూమ్ డైలాగ్స్ సూపర్ గా వర్కౌట్ చేశాడు. మధ్యలో కొంచెం లాగ్ అనిపించిన మరి తెలుగులో ఉందా అంటే అవైలబుల్ గా ఉంది. మరి దీని ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ 1 ఆన్లైన్ లో ఉన్న మైండ్ బ్లాక్ అయ్యే ఇండోనేషియన్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీ వక్టు మగ్రేబ్. ఇందులో స్టోరీ ఏంటంటే సూర్యుడు అస్తమించే టైంలో పిల్లలు బయట తిరిగితే దయ్యాలు పట్టుకుంటాయని ఆ పల్లెటూరులో గట్టి నమ్మకం. అయితే తమని రోజు టార్చర్ పెట్టి ఒక టీచర్ చచ్చిపోవాలని 2 స్టూడెంట్స్ గట్టిగా గురుకుంటారు. దారుణం ఏంటంటే వెంటనే ఆ టీచర్ గూఢంగా చచ్చిపోతుంది బ్రో. ఆ తర్వాత ఆ పిల్లలకి పట్టిన గత ఏంటి, ఆ ఊళ్ళో రేగిన భయంకరమైన సిచ్యువేషన్స్ ఏంటి అనేది మీరు హారర్ లవర్స్ అయితే దీన్ని పక్కగా ఒకసారి చూడాల్సిందే మావా. ఇది తెలుగులో లేదు, ఫ్యాన్తో కలిసి అస్సలు చూడకూడదు. ఇది ఆన్లైన్లో ఉంది. ఇంకేంది మీకు తెలుసు కదా, పక్కగా యూజ్ చేయండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ 1 ట్రూ క్రైమ్ కామెడీని ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. దీని పేరు రూఫ్ మ్యాన్. ఇందులో ఒక మాజీ ఆర్మీ పర్సన్ ఉంటాడు. మనోడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల దొంగగా మారతాడు. కానీ మనోడి స్టైలే వేరప్ప. మెక్డొనాల్డ్స్ లాంటి రెస్టారెంట్ పైన రూఫ్స్ ఉంటాయి కదా, దాంట్లో బొక్క కాదు పెద్ద బొక్క వేసి వెళ్ళి దొంగతనం వేసామన్నమాట. అందుకే ఈ మూవీ పేరు రూఫ్ మ్యాన్. ఒకరోజు మనోడు జైలు నుంచి తప్పించుకుని టాయిస్ రూమ్ లో ఎవరికీ తెలియకుండా అక్కడ ఏం చేశాడు, మధ్యలో ప్రేమ దోమ కథ ఏంటి, కార్ఖానా ఏంటి అనేది మీరు టైం పాస్ గా నవ్వుకోవడానికి హ్యాపీగా అది చూడొచ్చుమావా. ఇది లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఉంది. మార్క్స్ ఆల్రెడీ డిస్ప్లే చేశాను, మిస్ అవ్వకండి. మరి ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అంటే నోట్ చూడకూడదు. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ 1 క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుట్రంపుడిందవాన్ ది గిల్టీ వన్. ఈ సిరీస్ గురించి మీకు ఒక ఆదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇప్పటికే ఈ సిరీస్ ని మీలో ఉన్న ప్రతి ఒక్క మూవీ లవర్ చూసేసే ఉంటాడు. 2025 టాప్ 5 వెబ్ సిరీస్ లో ఈ సిరీస్ లో ఒకటని నేను బల్లా గుద్దగున్నానే చెప్పగలను. ఈ సిరీస్ అయితే సోషల్ మీడియాలో ఉతికి ఆదేశాలు. మీరింత వరకు పొరపాటున మిస్ అయి ఉంటే మాత్రం దీన్ని పక్కగా చూసేయండి, మిగతా అన్ని పక్కకు పెట్టేయండి. దృశ్యం రేంజ్లో కిరాక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తా బ్రో. ఆ కిల్లర్ ఎవరు అనేది అస్సలు గెస్ చేయలేం. ఆ రైటింగ్ అయితే నేను ఫిదా అయిపోయా. మలయాళం వాళ్ళే నా దృశ్యం తీస్తారు, మా తమిళ వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా అని.
ఇందులో భారీగా ఎక్కువే తిని చూపించారు బ్రో. అలా అని భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడకండి, జస్ట్ నార్మల్గా చూడండి, అప్పుడే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఫైనల్గా అయితే ఈ వీడియో చూడకపోయినా పర్లేదు, అర్జెంట్గా వెళ్ళి ఈ సిరీస్ చూడండి. సోనీ లీవ్లో ఉంది, అస్సలు అంటే అసలు మిస్ అవ్వకండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ వన్ జియో హాట్స్టార్లో ఉన్న సైకలాజికల్ హారర్ మాస్టర్ పీస్ పియల్. డార్లింగ్, ఈ సినిమా ఏ మూవీకే కాపీ కాదు, పక్కా స్ట్రేట్ ఒరిజినల్ మూవీనే. ఎక్స్ అనే సినిమాకి సీక్వెల్గా వచ్చింది. స్టోరీ ఏంటంటే 1918 టైంలో ఒక పల్లెటూరు ఫామ్ హౌస్లో ఉండే అమ్మాయికి ఎలాగైనా పెద్ద సినిమా స్టార్ అవ్వాలని పిచ్చి కోరుకుంటుంది. శక్తిగా ఉండే తల్లి, జబ్బు పడిన తండ్రి, మధ్య ఇరుక్కుపోయిన ఆ అమ్మాయి తన కళ కోసం ఎంతటి సైకోగా మారింది, ఎలాంటి దారుణాలు వేసిందనేది స్క్రీన్ మీద మీరు చూడాల్సిందే. హారర్ లవర్స్కి ఇది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ బ్రో. ఇది తెలుగు ఆడియోలో లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడకూడదు. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ వన్ సైకలాజికల్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ ది సిక్స్త్ సెన్స్. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఎవరినైనా అడుగు ఎం నైట్ శ్యామలన్ పేరు వింటేయాదు, వెంటనే గుర్తొచ్చే సినిమా ఇది బ్రో. ది సిక్స్త్ సెన్స్. నీ మైండ్ బెండ్ అవుతుంది గ్యారంటీ. హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. హారర్ అంటే ఉరుములు మెరుపులు లాంటి సౌండ్ ఎఫెక్ట్స్ భయపెట్టేది కాదు బ్రో. ఇది మన మనసులో మెల్లిగా భయాన్ని అలా పెంచేసే సినిమా. ఇందులో ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. వారికి ఒక పెద్ద ప్రాబ్లం, నాకు చనిపోయిన వాళ్ళు కనిపిస్తారు అని అంటుంటాడు. అయితే చనిపోయిన వాళ్ళ ఆత్మలు దయ్యాలుగా మరి వాడి చుట్టూ తిరుగుతున్నాయా, అసలుగా కథ ఏంటి, కార్ఖానా ఏంటనేది క్లైమాక్స్లో ఒక టెస్ట్ ఉంటుంది మావా. అది చూసాక నీకు గూస్ బంప్స్ వచ్చి నీ బుర్ర గిర్రమని తిరిగి నోరు తెలుసుకొని కూర్చుంటావు అనమాట. సినిమా అయ్యాక మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూస్తే ప్రతి సీన్లో ఒక హింట్ కూడా ఉంటుంది. ఆహా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. ఆ ట్విస్ట్ కోసమే ఈ మూవీని ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు బ్రో. ఈ అద్భుతాన్ని వెంటనే ఇవ్వండి. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది చెప్పు బ్రో, పక్కగా వెంటనే చూసేస్తామంటే ఆన్లైన్లో ఉంది. ఇంకేంది, మీకు చాలా ఈజీ కదా, అస్సలు అంటే అసలు మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.